అండ్ నయనతార మ్యామ్ కూడా బాగుంది. ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, ఇద్దరు పర్ఫార్మెన్స్ కాంబినేషన్. మూవీ ఎంజాయబుల్ మాత్రం సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఇద్దరు బాగున్నారు, చాలా బాగా చేశారు క్యారెక్టర్స్, చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు కంప్లీట్ మూవీ మొత్తం. కామెడీ ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. చిరంజీవి మాత్రం ఆసమ్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ ఉందండి, చాలా బాగుందండి, సూపర్ ఉంది. సంక్రాంతి పండగకి బ్లాక్ పోస్టర్ హిట్. సూపర్. అనిల్ రావుపూడి కంప్లీట్ గా ఎప్పుడు కూడా ఇలాగే తీస్తాడు అన్నట్టుగా బ్రాండ్ పడిపోయింది. కంప్లీట్ గా చాలా బాగుంది. చిరంజీవి గారి సినిమా ఎలా ఉందంటే ఇలా అవుతుంది. నెంబర్ 1 అండి, నెంబర్ 1 మూవీ. మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఇంకో ఎవరు చేయలేరు. 30 years ముందు ఎలా ఉన్నారో, మెకానిక్ అల్లుడు వాళ్ళ సినిమాలో ఎలా ఉన్నాడో, బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉన్నాడు. చాలా స్మార్ట్ కూడా ఉన్నాడు అండి. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు కూడా బాగున్నారు. అతను వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇద్దరు కామెడీ, అతని డ్యాన్స్, ఇతని సాంగ్ మీద అతను డ్యాన్స్ చేయడం చాలా బాగుంది. హిట్ అండి ఫిలిం అయితే. ఏంటంటే సంక్రాంతి ఇప్పుడు అన్ని సినిమాల్లో చిరంజీవి గారిదే నెంబర్ 1 ఫిలిం. చాలా బాగుంది సార్, హిట్ అది. నెక్స్ట్ టైం కూడా చిరంజీవి గారు, నాగార్జున గారు వస్తే కూడా బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా సూపర్ హిట్ అండి, ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ, ఇట్స్ ఫ్యామిలీ టైం. థ్యాంక్ యూ. అవునండి, అనిల్ రావుపూడి క్యారెక్టర్ సూపర్ అండి. అది దాంట్లో ఒక సాంగ్లో వస్తాడు అనిల్ రావుపూడి, ఎక్సలెంట్ చేశాడండి సాంగ్ లో. డైరెక్టర్ మాత్రం సూపర్, హైలైట్ అండి. వెంకీ యాక్టింగ్ లో బాగా చేస్తాడండి. అంటే అన్ని యాంగిల్స్ లో సాటిస్ఫై అవుతాం. సంక్రాంతి వస్తున్నాం కంటే డబుల్ ఉంటుంది ఈ సినిమా. సంక్రాంతి వస్తున్నాం కంటే చాలా బాగుంది. ఇద్దరు సూపర్ చేస్తారు. అంటే కేమియో కాదు, వెంకటేష్ మంచి క్యారెక్టర్ ఉంటుంది. కేమియో జస్ట్ కేమియో కాదు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫుల్ కామెడీ ఉంటది, సెంటిమెంట్ ఉంటది. ఒక 4-5 సీన్లు అయితే ఏడుస్తాము. మన డాడీ సినిమాలో చిరంజీవి మళ్ళీ